అందరికీ నమస్కారం. సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నటువంటి సోడదాసి సీతారామరాజు ఎలియాస్ పండు, అతని వయసు సుమారు 35 సంవత్సరాలు. అతని మీద సీతానగరం పోలీస్ స్టేషన్లోను పలు పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు సుమారు ఒక 6 కేసులు నమోదై ఉన్నాయి. 6 కేసుల్లో ఒక 2 హత్య కేసులు, ఒకటి ఎన్డీపీఎస్ యాక్ట్ గాంజా కేసు, ఒక రేప్ కేసు మరియు 2 భౌతిక దాడులకి పాల్పడినటువంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. మరియు ఇటీవల అతను తన భార్యని అదేవిధంగా భార్య తెలియనటువంటి ఇద్దరిని కూడా అతను కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఆ కేసులో అతనితో పాటు మరో ముగ్గురిని, మొత్తం 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా సెంట్రల్ జైలు రాజమండ్రిలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ సోడదాసి సీతారామరాజు నేర ప్రవృత్తి, నేర చరిత్రని, అతను భౌతికంగా దాడులకు పాల్పడే అతని దృశ్య, అతని నేర చరిత్ర దృశ్య గౌరవ ఎస్పీ గారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అతని మీద అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు గారి పర్యవేక్షణలో, డీఎస్పీ మేడం పర్యవేక్షణలో సీతానగరం పోలీస్ స్టేషన్లో ఒక పీడీ యాక్ట్ కేసు అతని మీద నమోదు చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారు ఆ ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని నిన్ననే మేము సెంట్రల్ జైల్లో అమలు చేసి అతన్ని డిటెన్యూగా, పీడీ యాక్ట్ డిటెన్యూగా పరిగణించబడింది. అతను ఒక 6 నెలలు సెంట్రల్ జైల్లోనే ఉంటాడు. ఆ ఉత్తర్వులు అమలయ్యే వరకు అతను రిమాండ్ ఖైదీగానే పరిగణించబడతాడు. ముఖ్యంగా సీతానగరం పరిసర ప్రాంతాల ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులు, చట్టాన్ని తరచూ ధిక్కరించేటువంటి వ్యక్తులు, అటువంటి వారి సమాచారాన్ని తెలియచేయండి. వారందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. పలు కేసులు నమోదైనటువంటి వ్యక్తుల మీద, 10 మంది మీద, సుమారు 10 నుంచి 15 మంది మీద సీతానగరం మండలంలోనే రౌడీ షీట్లు నమోదు చేయడం జరిగింది. హీనస్ అఫెన్స్లు, ఇలాంటి బ్రూటల్ మర్డర్స్ కేసులు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వారందరినీ కూడా ఇంకా పీడీ యాక్ట్స్ ఇలాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేరస్తులందరికీ కూడా హెచ్చరిక చేయడం జరుగుతుంది.